పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి. మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి. వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనతా ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని.
చుటకై ప్రభువా నీ కృప నీము క్షమించి ఆశీర్వదించుటకై ప్రభువా నీ కృప నీము నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని దేవుని జీవాత్మనా మీదికి రాము దేవుని జీవాత్మనా మీదికి రాము వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రాము. పరిశుద్ధుడైన మా ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మహాగణుడా మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. మీరు మా దేవుడు మా రక్షకుడు, మీకు వందనాలు. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ చక్కని ఆహ్లాదకరమైన ఈ వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ సన్నిధిని మేము అనుభవించుటకు సహాయం చేయండి ప్రభా. నాయన మోషే మీ సన్నిధిలో ఉన్న ఆ ఆశీర్వాదాలు చూసినాడు, అందువల్లనే నీ సన్నిధి మాతో ఉండాలని అడిగినాడు కదా ప్రభా. దేవా మేము కూడా మీ సన్నిధిని వేడుకుంటున్నాం, మీ ప్రత్యక్షత మాకు దయచేయండి. ఇక్కడ చేరి ఉన్న బిడ్డలు మమ్మల్ని అందరినీ మీరు కనికరించండి ప్రభా. మీ దయలిగిన హస్తం ప్రతి ఒక్కరితో ఉంచండి. మా హృదయాలలో మీ వాక్యము ప్రజ్వరిల్లులాగున సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సిలువ శక్తిని మాకు ఇవ్వండి, మీ సిలువ రక్త ప్రోక్షణ మాకు అనుగ్రహించండి. నిరంతరము మిమ్మల్ని స్తుతించి గణపరచు వారముగా చేయండి. పరిశుద్ధాత్ముడా మీరు నోరు తెరిచి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. కొండ మీద మీరు బోధిస్తున్నప్పుడు ప్రజలకు ఎలాగూ మేలు దొరికినదో, ఎలాగూ వారు ధన్యులుగా మారిపోయారు, అట్టి వారిగా మమ్మలను మీరు చేయండి. పరిశుద్ధాత్ముడా మీరు మాలో ఉండి మమ్మల్ని నడిపించి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందులారా, మనము బైబిల్ గ్రంథము వాటి యొక్క పోలికలను గూర్చి గత ఆదివారం మీకు తెలియచేయడం జరిగింది. దేవుని వాక్యము కొంతమంది భక్తులు కొన్నిటితో పోల్చారు, ఉపమానాలంకారములాగా కొన్నిటితో పోల్చి చెప్పారు అని మనం విన్నాం. ముఖ్యంగా వారిలో ఒకరు ఇర్మియా. ఈ ఇర్మియా అనే ప్రవక్త, ఈ దైవజనుడు దేవుని వాక్యాన్ని అగ్నితో పోల్చి చెప్పాడు అని విన్నాం. నా మాట అగ్ని వంటిది కాదా అని. అనగా దేవుని వాక్యము ఒక అగ్ని, ఫైర్తో సమానం. అందుకనే వాక్యము దగ్గర మనము
అల్లరి చిల్లరగా ఉండకూడదు, లేక తమాషాలు ఆడకూడదు అని జనరల్గా ఎవరైనా అనే మాట అది. వాక్యం దగ్గర చెలగాటలు ఆడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని. అందువల్ల దేవుని వాక్యం అది ఒక అగ్నితో సమానం. ఈ అగ్ని మనల్ని ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న వ్యర్థమైన వాటిని, దేవునికి ఇష్టం లేని వాటిని కాల్చివేస్తుంది అని మనం విన్నాం. రెండవ పోలిక ఏం విన్నామంటే, నా మాట సుత్తి వంటిది కాదా అని విన్నాం. హ్యామర్, అదొక సుత్తి లాంటిది. దేవుని వాక్యము ఒక సుత్తితో పోల్చాడు ఇర్మియా గారు. అనగా అది నలగొడుతుంది, మెత్తన చేస్తుంది. ఇప్పుడే మనం కోరస్ పాడాం, విరుచు, వంచు, మలచు, నింపు. బ్రేక్ మీ, మోల్డ్ మీ అండ్ ఫిల్ మీ అని పడుతున్నాం. ఆ బ్రేక్ అవటమే విరవటం, ఆ బ్రేక్ అవటమే నలగటం. విరిగి నలిగిన హృదయం మనకు కావాలంటే దేవుని వాక్యం మనలోనికి రావాలి. సౌలును ఈ వాక్యమైన సుత్తి విరగ్గొట్టింది కాబట్టి ఆయన దీనుడిగా మారిపోయాడు ఆ తర్వాత. అలాగే కోపిష్ఠుడైన మోషే, ఆయనని ఈ వాక్యము విరగ్గొట్టింది కాబట్టి ఆయన ఆ తర్వాత సాత్వికుడిగా మారిపోయాడు. కాబట్టి వాక్యం అనేది మనలో ఒక ప్రభావాన్ని చూపి మనలో మార్పు తీసుకొని వస్తుంది అని విన్నాం. అలాగే దేవుని వాక్యము మరి పేతురు గారు ఎలా పోల్చాడంటే, దేవుని వాక్యము అది అద్దము లాంటిది అని చెప్పాడు. మిర్రర్, అద్దములో మనం సహజ ముఖాన్ని మనం ఎలా చూసుకుంటామో అలాగే దేవుని వాక్యమును చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవితం ఏంటి, మన బ్రతికేంటి, మనం ఎలా బ్రతుకుతున్నాం, ఎలా బ్రతకాలి, దేవునితో జీవించాలంటే మనం ఏమి చేయాలి అనేది ఒక అద్దము లాంటిది. అద్దములో మన సహజ స్వభావాన్ని, స్వరూపాన్ని చూసుకోవాలి అని విన్నాం. అలాగే ఇంకా దావీదు గారు దేవుని వాక్యాన్ని జుంటె తేనెతో పోలుస్తాడు. అలాగే యోబు దేవుని వాక్యాన్ని నూనెతో పోలుస్తాడు. ఇలాగూ రకరకాల పోలికలు పోల్చటము భక్తులైన వారు మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యం. అందుకని ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు వాక్యాన్ని గూర్చి మాట్లాడుతూ ఉండాలి, అది నీ ఆత్మకు క్షేమం. వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ఆత్మలో బలపడతావు. వాక్యమును పాటల రూపంలో ఉంటాయి కాబట్టి ఆ పాటలు పాడుతూ ఉంటే నీ అంతరంగములో శుద్ధీకరణ జరుగుతూ ఉంటుంది. ఇది వాక్యము మనలో చేసే పనులు. ఇవి కొన్ని పోలికలు గత వారంలో మనం విన్నాం. ఇప్పుడు మనం ఈ దినం వినబోయే వాక్యం ఏంటంటే, ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉండాలి. చూడండి, మనం డైలీ చదివే వాటిల్లో ఒకటేంటంటే న్యూస్ పేపర్. అది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కావచ్చు, హిందూ వార్తాపత్రిక, లేదా క్రానికల్, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలాగూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఉన్నాయి, అవి చదువుతారు కొంతమంది. లేక తెలుగు న్యూస్ పేపర్స్ కొన్ని ఉన్నాయి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, ఈనాడు, సాక్షి, ఇలాగూ రకరకాల పత్రికలు, డైలీ న్యూస్ పేపర్స్, వీటిని చదువుతారు. ఆల్మోస్ట్ మన స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పత్రికలు చదువుతూ ఉంటారు.
ఇప్పుడు ఈ సెల్లోకి వచ్చేసినాయి కాబట్టి న్యూస్, ఆ సెల్లో ఆన్ చేసుకున్నా కూడా ఆ న్యూస్ తెలుస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ వార్తలు చదవటం కానీ వినటం కానీ కొన్ని వార్తలు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఏమిటంటే ఎక్కడ ఏం జరుగుతుందనేది మనకు తెలుస్తూ ఉంది. అయితే పిల్లరా, దేవుని వాక్యము మనం చదివినప్పుడు మనలో ఏం జరుగుతుంది? అసలు దేవుని వాక్యాన్ని, బైబిల్ను చదువుతూ ఉంటే నీలో ఏం జరుగుతుంది అనేది నీకు అర్థం కావాలి. బైబిల్ను చదవటం ద్వారా నీ లోపల, నీ బయట ఏం జరుగుతుందో నీకు తెలిస్తే బైబిల్ని ఖచ్చితంగా చదువుతావు. దేవుని వాక్యము ఒక సంపదల గని. దేవుని వాక్యము మన జీవితానికి ఆధారం. అందుకనే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. చూడండి, ఈ వాక్యం చదవటం వలన నీకు ఉపయోగం ఏంటి అని చూస్తే దేవుని వాక్యంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఈ మాట అందరం చదువుదామా మరలా? నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఆమేన్. ప్రియరా, చూడండి, దేవుని మాటలు, దేవుని వాక్యము, ఈ మాటలు ఇర్మియా అనే భక్తుడు ఆయన అనుభవంలో ఏమంటున్నాడంటే, నీ మాటలు నేను భుజించి తిని అంటున్నాడు. వాటిని భోజనం చేసినట్లుగా తింటున్నాడంట దేవుని మాటలు. భుజించి తిని అనగా దేవుని మాటలు ప్రతిరోజు మనం భోజనం ఎలా చేస్తామో అలాగే దేవుని మాటలను కూడా నేను భోజనం చేసినట్లుగా చేస్తున్నాను అంటున్నాడు. అయితే పిల్లరా, ఈ భోజనం ఏంటి అని అంటే, సహజంగా దేవుడు మనలో శరీరాన్ని, ఆత్మను రెండింటిని ఉంచాడు. ఒకటి శరీరము, మరొకటి ఆత్మ. శరీరం అంటే ఇప్పుడు మనకు పైకి కనపడేది ముఖం, భుజాలు, చేతులు, కాళ్ళు. అలాగే మన లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్, ఇదంతా బాడీ, ఇది శరీరం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలనే, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
ఉండాలని